10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్లిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ కంటే ఏదైనా రాష్ట్రం ఇంకా ఎక్కువ ప్రగతి సాధించిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరారు. కరోనా కాలం కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరంగా మారిందని ఎద్దేవా చేశారు. జాతీయవాదం గురించి పవన్ కళ్యాణ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న కేటీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తాయని ఆరోపించారు. కరోనా కాలం కంటే కాంగ్రెస్ పాలనే ప్రమాదకరంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మీట్ ద ప్రెస్ లో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో తిరోగమనం తప్ప పురోగమనం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ లేదు కానీ తెలంగాణ వ్యతిరేకులు పదవిలో కూర్చోవడమే బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. మోదీ చెప్పినట్టుగా మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. తెలంగాణ సాధించిన ప్రగతి కంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా గనక మాకంటే ఎక్కువ సాధించింది అని మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. దట్ ఈస్ మై ఓపెన్ ఛాలెంజ్ టు బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. గణాంకాలతో సహా నేను చెప్తా ఉన్నా. నేనేమి కాకి లెక్కలు చెప్పట్లేదు, కాగు లెక్కలు చెప్తా ఉన్నా. అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. చేసిందే ఉంది 2.5 ఏళ్ళు. మొత్తం తిరోగమనం మీద తప్ప పురోగమనం ఎక్కడిది? మందుగమనం ఒక్కటే జోరు మీద ఉంది. మందగమనం మిగతాదంతా మందగమనమే. 2047 తెలంగాణ రైజింగ్, నినాదం రైజింగ్, విధానం ఫాలింగ్. నిన్న బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు విన్నాను నేను. పైసలు లేవు, ఏమి చేయలేము, దివాలా తీసినాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక డైలాగ్ కొడతా ఉంటారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు, తొక్కుకుంటూ వచ్చినా. తొక్కినావు, తెలంగాణని పాతాలని తొక్కేసినావు. ఆల్రెడీ నువ్వు ఆర్థిక వ్యవస్థను తొక్కేసినావు. నువ్వు వచ్చిన తర్వాత చిదిమేశావు. కరోనా కాలంలో కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ కాలంలోనే ఇంకా డేంజరస్ ట్రెండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసినట్టయితే కరోనా కంటే కూడా కాంగ్రెస్ డేంజర్ అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ముమ్మాటికి తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో ప్రజలే అడ్డుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినని వ్యక్తి అవతరణ రోజు సభ పెట్టాలనుకున్నారని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలర్పించారని, అది కూడా ప్రాంతీయవాదమేనా అని నిలదీశారు. తెలంగాణకు ఒక ఓజీ ఉన్నారని, ఆయనే కేసీఆర్ అని స్పష్టం చేశారు. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్గా గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. కానీ వచ్చి మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ గారిది మధ్యన ఓజీ అని సినిమా వచ్చింది. ఐ వుడ్ లైక్ టు రిమైండ్ మై బ్రదర్ పవన్ కళ్యాణ్, వీ హ్యావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. పోక్సో కేసులో బండి భగీరథ్ ను 9 రోజులు ఎవరు కాపాడారని ప్రశ్నించారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంశం లేవనెత్తినా మోదీ చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బీజేపీ ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ తో కలిసి ఉంది కదా, కొత్తగా మాతో కలిసేదే ఉంది. చూడండి, ఇక్కడ నడుస్తుంది జోడీ ప్రభుత్వం కదా. చూడండి, మొన్న కేంద్ర మంత్రి గారి కుమారుడు పాక్సో నిందితుడిగా ఉంటే 9 రోజులు ఎవరు కాపాడారండి ఆయనని? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? బ్రహ్మాండంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది September 28, 2024. నౌ వీఆర్ ఆల్మోస్ట్ ఎంటరింగ్ 2026. సెప్టెంబర్ దగ్గర పడ్డది. 2 ఏళ్ళు అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఈడీ ఈ రోజు వరకు కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వలే బయటికి. మరి ఏమైంది కేసు? ఎవరు కాపాడుతున్నారు ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రిని? బీజేపీ కాకపోతే. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నామని చెప్పి నిందారోపణ చేసింది ఎవరు? ప్రధానమంత్రి గారు స్వయంగా. మరి ఎందుకు చర్యలు ఉండవు?
వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఏ పాత్రలో ఉన్నా ప్రజలే కేంద్ర బిందువుగా బీఆర్ఎస్ పనిచేస్తుందని, కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నన్నాళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పంథా మారలేదని, బాల్కసుమన్ అలా మాట్లాడి ఉంటే తప్పేనని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అంతకు మించి చేస్తే కనీసం కేసులు అయినా పెట్టారని అడిగారు. కేసీఆర్ గారు ఎక్కడ కనబడాలో అక్కడ కనబడుతున్నారు. ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ కనబడుతున్నాడు. ఇవాళ మా ఆడబిడ్డలకి ఇంటింటికి వచ్చే మిషన్ భగీరథ ద్వారా, అమ్మ మా గుర్తు కారు, మాకెప్పుడు గేరు మార్చాలో మాకు తెలుసు. మా నాయకత్వం, మా పార్టీ, మా సార్ తయారు చేసిన నాయకులు, మా స్థాయి చాలు రేవంత్ రెడ్డి గారికి. కేసీఆర్ గారు ఇప్పటికిప్పుడే అవసరం లేదు. ఆయన మా తురుపు ముక్క. ఆయన ఎప్పుడు రావాలో, ఎలా రావాలో, ఏం చేయాలో ఆయన నిర్ణయించుకుంటారు. ఆయన టైంకి వస్తారు. బీఆర్ఎస్ అనేది బలంగా ఉంది, గట్టిగా ఉంది. మరి మా కార్యకర్తలతో సహా, నాయకులతో సహా అందరూ దృఢంగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా, మళ్ళీ తిరిగి 2028లో వచ్చినా, అంతకంటే ముందు వచ్చినా, ముమ్మాటికి రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారు. అందులో ఆలోచన ఎక్కలేదు. నెక్స్ట్ ఇయర్ చేస్తాను పాదయాత్ర. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. బట్ 2027లో డెఫినెట్గా పాదయాత్ర చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పుడు ఏ టైమ్స్ చేయాలి, ఇవన్నీ కూడా పార్టీలో మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.